జీఎస్టీ సంస్కరణలు, పన్ను రేట్ల తగ్గింపు ప్రయోజనాలు సాధారణ ప్రజలకు పూర్తి స్థాయిలో ఖచ్చితంగా అందుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందుకోసం తగిన చర్యలు చేపడతామని చెప్పారు. సంస్కరణలు అమల్లోకి వచ్చే ఈ నెల 22వ తారీఖున తర్వాత ప్రభుత్వానికి చాలా పని ఉందని, అదో పగడ్బందీ నిఘా కార్యక్రమాన్ని తెలిపారు. జీఎస్టీ సంస్కరణల అమల్లో సహకరిస్తామని, ప్రయోజనాలను ప్రజలకు అందిస్తామని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ హామీ ఇచ్చాయని, ఒకవేళ ఏదైనా కంపెనీ భిన్నంగా వ్యవహరిస్తే వారితో మాట్లాడి తేలుస్తామని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు. దేశంలో సాధారణ, మధ్యతరగతి వారి కనీస అవసరాలు, ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ సంస్కరణలు తెచ్చాం. ప్రస్తుతం 90% పైగా వస్తువులు, 5% పన్ను పరిధిలోకి వచ్చాయి. 1% వస్తు సేవలపై మాత్రమే 40% పన్ను ఉందని చెప్పారు. పన్ను తగ్గింపు ఫలాలు సాధారణ ప్రజలకు ఖచ్చితంగా చేరుతాయన్న విశ్వాసంతో ఉన్నామని, ఇందుకోసం కొన్ని నెలలు పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. ధరల తగ్గింపును క్షేత్రస్థాయిలో ఎంపీలు పర్యవేక్షిస్తారన్నారు. పన్ను తగ్గింపుతో కేంద్ర రాష్ట్రాలకు ప్రస్తుతం ఆదాయం తగ్గుతుందని, అయితే వినియోగం పెరగడం వల్ల తిరిగి ఆదాయం పెరుగుతుందని చెప్పారు.